నందిని ప్రభా ఏదో చెప్పాలన్నా ఏంటది? అది ఎలా చెప్పాలో. పర్వాలేదు చెప్పు. కమాన్ ప్రభా నాకు చెప్పు ప్రభా. నాకు ఫేస్ రీడింగ్ తెలీదు. ఐఎమ్ వెరీ సారీ. అందునే ఇది నేను ప్రేమించిన అమ్మాయి. నేను ఎవరో తెలియకుండా ఇచ్చిన గిఫ్ట్. తను నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలీదు. తెలియకుండా ఈ గిఫ్ట్ నా దగ్గర ఎందుకు వేస్ట్? నువ్వు చాలా మంచి అమ్మాయి. ఈ గిఫ్ట్ నీ దగ్గర ఉంచుకో. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎవరినన్నా లవ్ చేస్తే వాళ్ళకి ఇచ్చుకో. తీసుకోనండి. ఇది నీ దగ్గర ఉంటే తను నన్ను లవ్ చేస్తున్నట్టే. బాయ్. నువ్వెవరిను లవ్ చేస్తే ఈ గిఫ్ట్ నాకెందుకురా? నాశనం అయిపో. ఎందుకు ఏడుస్తున్నావు? నందిని కోమలోకి వెళ్ళింది ప్రభా. తర్వాత ఏమైంది? వస్తుంది సార్. నా నందిని నా కోసం వస్తుంది. వస్తుంది. నీ నందిని నీ కోసం తప్పకుండా వస్తుంది. నేను నా కూతురికి ఏదోలా సర్ది చెప్పుకుంటాను. యు గో మై బాయ్, యు గో. వెళ్ళు.
నందిని నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ చేయటం నిజం. నందిని స్విట్జర్లాండ్ లో ఉండటం నిజం. నందిని ఇప్పుడు ఎట్టుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసి జేబులో పెట్టుకొని తిరగటం నిజం. కానీ మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళాం? ఏంట్రా ఈ కథంతా? మరి ఏం చేయమంటారా? వాడు మీకు పాయింట్ బ్లాక్ లో కనబెట్టి నా కూతురు పెళ్లి చేసుకుంటున్నాడు. మీకు విషయం తెలుసా? 15 సంవత్సరాల తర్వాత రేపే నేను నందిని చూడబోతున్నాను. తను 10 రోజులు మాత్రం ఇండియాలో ఉంటుందంట. ఈ టైంలో వైలెన్స్ అవసరం? అందుకే వాడికి కథ చెప్పాను. అరే అప్పటికప్పుడు కథ ఏమల్లేసావరా? అల్లాడం కదరా, చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను. డార్లింగ్, రేపటి నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. నాన్న, చేసిన పూజలు చాలు రా, చాలా పనుంది. ఉండవే, వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు తృప్తిగా పూజ చేసుకొని. రే పిల్లలు తిన్నారా? ఆటలో పడి తిండి మానేస్తారా? శాంసంగ్ హౌస్ స్టాక్ అయిపోయిందా? శాంసంగ్ హౌస్ లేబుల్స్ అంటే కాలిబాట్లో చీపులు కిరపలు అమ్మేయండిరా. వాళ్ళు లేబుల్ చూస్తారు కానీ లెక్కలు ఎవడ చూస్తాడు. చూసుకోండి. నీ కథలో చర్చి ఫాదర్, ఇక్కడ లైవ్ లో వైన్ షాప్ ఓనర్. ఈయన క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంది కదా. మామా, ఇల్లంతా సందడిగా పండగలా ఉందిరా. నాకు మాత్రం శ్మశానంలో ఉన్నట్టుంది. నందిని, ఇక్కడ మన పని లేదు, హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అది కదరా, ఇప్పుడు హైదరాబాద్ అంటే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, మై నేమ్ ఇస్ బాండ్. ఐఎమ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. మా అక్క నన్ను జేమ్స్ బాండ్ అంటుంది. అందరు నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. నైస్ టు మీట్ యు. మన శిశుబా మధ్య ఈడు కూడా వచ్చాడు. అంకిల్, క్రికెట్ ఆడదాం వస్తారా? పోరా, హాఫ్ టికెట్. ఓకే. ఏంటి అందరు అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం. మేము అందరూ చదువుకొచ్చాం. అది మోహన్ చూడాడు ఎలా ఉన్నాడు. నువ్వేమో ఒక్కడే వచ్చావు. ఏంటి అక్క అంటున్నారు? అక్క కాదమ్మా, తొక్క, అరటి తొక్క అంటున్నాడంతే. నేను చెప్తా నాకు. ఏంటి అక్క అక్క అంటున్నారు? లైన్ వేస్తున్నారా? నేను హాఫ్ టికెట్. హే ప్రభా, ఎరా మీ అబ్బాయా? మై వన్ అండ్ ఓన్లీ హీరో. ఎవరు గుర్తుపెట్టావా? చిన్నప్పుడు నీతో డాన్స్ చేసింది నందిని, వాళ్ళ నాన్నరా. హలో సార్. నీ కథలో ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేదరా? చిన్నప్పటి నుంచి వీడికి నేనంటే పడదు, అందుకే క్యారెక్టర్ తీసా. ఓ, కథలో విలన్ లేడు అనుకున్నాం, ఇక్కడ ఉన్నాడనమాట. అవును రా, చదువులో పూర్ అనుకుంటా. 7th క్లాస్ 2వ సారు 3వ సారు. అది అప్పుడు రా, ఇప్పుడు సూపర్ స్టూడెంట్. నేను సూపర్ స్టూడెంట్. అదేదో చెప్పాను లేరా. ప్రభా, పిల్లలు ఉయ్యాలుగాలుంటున్నారు, పక్కుల్లో దొరుకుతుందంట, నువ్వు వెళ్ళి తీసుకురారా. నేనేమన్నా కూలోళ్ళ కనిపిస్తున్నానా? అంతా వింటారు. ఇదంతా మన ఫ్యామిలీరా, మన గురించి మనం చేసుకోవడం తప్పు కాదురా. నా వల్ల కాదు నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. నువ్వు వేరే ఏంటో అంత సడన్ గా వెళ్ళిపోతానంట. ఉయ్యాల కోసం ఇంతమంది ఎందుకురా? ఒక్కడు చాలు కదా. వాడేం ఉయ్యాల కోసం వెళ్ళట్లేదు, ఊరు వెళ్ళిపోతున్నాడు. 10 ఏళ్ల తర్వాత కలిసాం, హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ వెళ్ళిపోతానంటా వీటిరా. మీరు ఎంజాయ్ చేయండి. నిన్నే కాలేజ్ అయిపోయి హాలిడేస్ వచ్చిన కుర్రోళ్ళు కదా, మంచి ఊపు మీద ఉన్నారు. మీరు చేయండి. అవునరా, మేము వచ్చిందే రిఫ్రెష్ అవడం కోసం. ఉత్తాం కూడా. మీరు రిఫ్రెష్ అవ్వండి, మేము పోతాం. ప్రభా, అంకుల్ అంతలా చెప్తుంటే వెళ్తానంట వెంట్రా. ఫ్రెండ్ పెళ్ళనా వెళ్ళాలి. మీ ఫ్రెండ్స్ అంతా ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్లిలో కలుసుకోవచ్చు. మనం కలుసుకునేదే 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి. ఇప్పుడు వెళ్ళిపోతానంటావేమిటి బాబు? అయ్యో బాబు, అది చూడేది. ఓకేరా, వెళ్ళు. బ్యాటరీ కర్రోడా, నీకు పిల్ల దొరికే ఛాన్స్. ఏంట్రా ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? అలా చేస్తే వాడు ఫిక్స్ అయ్యాడని అర్థం. ఇక్కడ గేడు పడిందే. కథ మాత్రం బాగా చెప్పావురా, కానీ నందిని చేయించింది. ఒరేయ్, నువ్వు చెప్పింది కదని తెలిస్తే ఆ నిషా ఫాదర్ మన అందరినీ కైమా చేసేస్తాడు రా. వీడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్ లో పెట్టాలంటారు నువ్వు. రే, నందిని కోసం మనమే స్విట్జర్లాండ్ వెళ్తే. అరే అడు చూడరా, అందరు లైన్ లో వస్తుంటే అడు చూడు పుడింగిలేలో వస్తున్నాడు. బుద్ధుందా? సారీ సార్. నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడు? అందరు లైన్ వస్తే నువ్వేనా స్పెషల్ కొట్టనా? ఎక్స్క్యూజ్ మీ.
ఐమ్ సారీ, నేనే అతన్ని ఫాస్ట్ గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ? చూస్తే చదువుకుందాంలా ఉన్నావు, కాస్త నేను మాట్లాడుతున్నాను. అమ్మా ఎంతమంది చెప్పాలి నీకు? డబ్బు ఉందని పొగరా ఈ బండిది. నువ్వన్నా చెప్పు బాబు, ఈ పెద్దోళ్ళకి అందరికీ అదే బుద్ధి. వదిలే అమ్మా, నేను మాట్లాడతాను. నువ్వు లోపలే ఉన్నావా? నేను మాట్లాడతాను. నువ్వేమన్నా ట్రాఫిక్ పోలీసారా? అమ్మడే దొరికిపోయాం. కార్ ముందొస్తే ఏంటి, వెనకొస్తే ఏంటి? అనవసరంగా నా డార్లింగ్ తిట్టించావు. ఏ ఈ గొడవ జరగబట్టేగా నీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది. సైలెంట్ గా హైదరాబాద్ వెళ్తే ఏం తెలిసేది కాదు కదా. కరెక్ట్. అమ్మా నిన్నెదరమోహం ఏదో చేయరా. హలో ప్రభా, హౌ ఆర్ యు మై సన్? నాన్న ఏంట్రా ఏమైంది? పెళ్ళి ఆగిపోయిందన్న. ఎందుకురా? పెళ్లి కూతురు చచ్చిపోయిందన్న. పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకొక చెప్పాలి, వాళ్ళ అమ్మని చెప్పు. పెళ్లి కూతురు అమ్మ నాన్న. ఎలారా? హార్ట్ స్ట్రోక్. ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఫీల్ అన్న ఫీల్. నువ్వు గుడ్ న్యూస్ క్వశ్చన్ అడుక్కో. సరే సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే నాన్న, నువ్వు ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయి. నేను ఇంటికి వెళ్తాను. ఐ మిస్ యు డాడీ. ఏమిట్రా కన్ఫ్యూజన్? పోనీ ఇక్కడికి వచ్చేస్తావా? నేను వెళ్ళిపోయాను, మెంటల్ గా ఫిక్స్ అయిపోయావు కదా. ఇప్పుడు వస్తే బాగోదులే. నేను చెప్తున్నానుగా, వచ్చేయ్. సరే నాన్న. ఎక్కడికే? లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, రేపు పొద్దున్నే వెళ్ళాలి. అంత బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయారే, మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని వచ్చారా? అది చాలా పెద్ద కదా. చెప్పు. మళ్ళీ చెప్తే బోర్డు కొడుతుంది. ఇంట్రెస్టింగ్ గా చెప్పు. శ్రీ బాబీ గణపతి ఫిల్మ్స్. పెళ్లి కూతురు తల్లి చచ్చిపోయింది. భయంకరమైన ఏడుపు పెడపప్పులతో రణరంగంగా మారిన కళ్యాణ మండపం. తప్పక చూడండి. మీరేగా సార్ ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నారు. అది కదరా, ఆమె చనిపోతే అక్కడనే 4 రోజులు ఉండి ఓదార్చాలి గాని వెంటనే వచ్చేస్తారా? అసలే వాళ్ళు దక్కులు ఉంటే మళ్ళీ అక్కడ స్టే చేసి వాళ్ళు ఖర్చు పెంచడం వచ్చామా? ఏం ఫ్రెండ్స్ రా మీరు? అసలు ఫ్రెండ్షిప్ అంటే మీకు తెలుసా? బాబు తిన్నారా? అబ్బబ్బా, ఫస్ట్ టైం కరెక్ట్ టైం గడిగా. బాగా ఆగలేస్తుంది. పదండి పదండి పదండి. ఎక్కడరా? ఎవరు కనపట్లేదు? ఈ టెంపుల్ చాలా ఫేమస్ అమ్మా. అవునా అంకుల్? పెద్దనాన్న, ఎవరైనా మీరు నమస్కారం పెడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆయన వీడి నాన్నగారమ్మా. ఏంటి మీరనేది? అవునమ్మా, నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. విశ్వనాథ్ నేను అప్పటికే స్నేహితులు. అది తెలిసి పెద్ద ఆయన నన్ను సొంత కొడుకులా పెంచారు. చదువయ్యాక పెద్ద ఆయన విశ్వనాథ్కో సంబంధం చూసి పెళ్లి ముహూర్తం పెట్టించారు. రేపు పెళ్ళనగా విశ్వనాథ్ తన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నాతో చెప్పాడు. అందుకు ఇంట్లో ఒప్పుకోరని వాళ్లకు తెలియకుండా నేనే రాత్రికి రాత్రి ప్రేమించిన అమ్మాయితో వీడి పెళ్లి జరిపించాను. దానికి తట్టుకోలేక విశ్వనాథ్ అమ్మగారు గుండెపోటుతో చనిపోయారు. అప్పటినుంచి నేనంటే ద్వేషం, కొడుకంటే కోపం. ఏంటి వెతుకుతున్నావు? నీకోసమే నీకోసమే. చా కోయ్. 10 hours మ్యాచ్ రా. హాయ్, ఈ షర్ట్ సూపర్ రా. నాకున్న షర్టుల్లో ఇదే చండాలమైన షర్ట్. సరేగానే మనం క్రికెట్ ఆడదామా? నేను హాఫ్ టికెట్, బ్లాక్ టికెట్స్ ఆడను. ఏం ఆడుతున్నారు నువ్వు? పెద్ద చిన్న లేకుండా నిన్ను కిడ్నాప్ చేస్తే నిన్ను కాపాడడానికి ఎంత రిస్క్ చేశాడు మావాడు? ఎప్పుడు? ఫస్ట్ హాఫ్ లో. బాండు బాబు, మీరు వెళ్ళండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ప్రభా, నందిని పెంట్ హౌస్ లో కూర్చొని 2020 మ్యాచ్ వస్తుంది. 4 రోజుల్లో బయటకు వచ్చేటట్లేదు. క్రికెట్ అంటే తనకంత పిచ్చి.
అంటే క్రికెట్ చూడడానికి ఎంత దూరం వచ్చింది? తన పైన ఉంటే పరిస్థితి మా ఏదో అలాగే మాక ఇప్పుడు అమ్మాయి బయటికి రావాలి అంతే కదా. కేబుల్ వేరు అలా కట్ చేసాం అనుకో ఇలా బయటకు వస్తుంది. సూపర్ ఐడియా. మెట్ల మీద ఇచ్చేది ఎవరో చూసే అవకాశం ఉంది డార్లింగ్. కరెక్టే. గోర్లు ఊరుకున్నా కుదరదు. పైప్ పట్టుకుని పైకి ఎక్కితే బాగుంటుంది. సూపర్మా నువ్వు సూపర్మా దా ఎక్కే. ఏంది ఎక్కేది? కథలో యాక్షన్ నువ్వు, లైవ్ లో మాత్రం మేమా? అదేం కుదరదు, నువ్వే ఎక్కు. మా ఎక్కలా మా ఎక్కేస్తున్నా. రాగానే స్టోర్ రూమ్ ఎక్కడ అని అడిగావు ఎందుక? కాదురా 20 కేసులు మందు తెచ్చా ఎక్కడ రాస్తావు? ఎవరి కాలు ఎంజాయ్ చేస్తున్నారు, మన సంగతి ఏంటి? సరే కానీ